నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో సైనికులు ఎంత పహారా కాసినప్పటికీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆందోళనకర పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో నిన్న మొన్నడాక పశ్చిమ బెంగాల్కు బంగ్లాదేశ్కు మధ్య ఉన్నటువంటి ఈ బార్డర్ సమస్య గురించి, ఫెన్సింగ్ గురించి, సో మైగ్రెంట్స్ గురించి మాట్లాడుకున్నటువంటి ఆ నార్త్లో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి మాట్లాడుకుంటున్నారు. సో మణిపూర్లో ఒక 2 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన ఏంటంటే, మయన్మార్లో ఉన్నటువంటి తీవ్రవాదుల గుంపు కొంతమంది ఆయుధాలు తీసుకొని మణిపూర్లోకి ఎంటర్ అవ్వడం. సో వీళ్ళు ఎంటర్ కావడానికి ముందు రాత్రి టైంలో కొన్ని రకాల డ్రోన్లు అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి గ్రామాల్లో సంచరించడం. సో ఆ తర్వాత కొన్ని గంటలకే వీళ్ళు వచ్చి గ్రామాలపైన దాడి చేసి చాలామందిని చనిపోయడం జరిగింది. సో ఇది అంటే మామూలుగా మణిపూర్ అంటేనే అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లు ఏముంటాయి, కుకీలకు మైతేయులకు మధ్య జరుగుతున్నట్టు వర్గపోరు. సో ఈ వర్గపోరు ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి ఎక్కువ మొత్తంలో జరుగుతుంది. సో అంటే వీళ్ళు వాళ్ళపైన దాడి చేయడం, వాళ్ళు వీళ్ళపైన దాడి చేయడం, ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ అయినప్పటికీ సో మళ్ళీ మయన్మార్ నుంచి వెళ్ళి చాలామంది ఇక్కడికి దాటి వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి వర్గపోరును వీళ్ళు యూజ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలను చంపే విధంగా వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి మణిపూర్ లాంటి రాష్ట్రంలో బీజేపీ పాలిత ప్రాంతమైనప్పటికీ ఎందుకు ఈ స్థాయిలో వీళ్ళు అలాంటి చర్యలు నిరోధించకపోతున్నారు అని చాలా అయితే కాంగ్రెస్ వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. సో ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే, ఈ మణిపూర్కు తర్వాత మయన్మార్కు మధ్య ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది దట్టమైనటువంటి అడవులను కలిగి ఉండడం, గుట్టలు, నదులను కలిగి ఉండడం వల్ల వీళ్ళు ఫెన్సింగ్ అనేది పూర్తిగా వేయలేకపోతున్నారు. సో బీజేపీ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్తో పాటు మణిపూర్లో కూడా ఈ బార్డర్ సమస్య తీర్చడానికి వీళ్ళు ఒక పెద్ద ఎత్తున కమిషన్ వేసి వీళ్ళైతే ఫెన్సింగ్ వేయడానికి ట్రై చేస్తున్నారు. కాకపోతే ఈ లోపే ఉన్నటువంటి ఈ మధ్య గ్యాప్లో ఉన్నటువంటి టైంని యూజ్ చేసుకొని సో చైనా, మయన్మార్ లాంటి దేశాలు వీళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవల మధ్యలో ఇరికి సో ఇక్కడ దాడి చేసి దాన్ని పెద్ద చేసే విధంగా వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ మణిపూర్లో జరిగినటువంటి దాడికి సంబంధించి పూర్తిగా అఫీషియల్ రిపోర్ట్ రానప్పటికీ సో అక్కడ అనేక ఆందోళనకర పరిస్థితులు అయితే ఉన్నట్టు తెలిసింది. దీనికి అక్కడ ఉన్నటువంటి సైనికులు పూర్తిగా ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి సో ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఉండే విధంగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపడుతున్నారు. సో కాకపోతే ఇక్కడ ఏదైతే ఈ కుకీసు మైతే వర్గం ఉన్నదో సో వీళ్ళతో పాటు ఎవరైతే నాగ వర్గం ఉందో సో వాళ్ళపైన ఈ మయన్మార్కి చెందినటువంటి వాళ్ళు దాడి చేయడం జరిగింది. సో వీళ్ళు ఈ నాగవంశానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వీళ్ళు న్యూట్రల్గా ఉంటారు. సో పూర్తి స్థాయిలో ఏ చిన్న సంఘటన జరిగినా వాళ్ళు దాడికి తెగవడం కానీ లేకపోతే గొడవలు పెట్టుకోవడం కానీ చేయకుండా సో వీళ్ళు ఒక స్టేబుల్గా ఉండేటువంటి వర్గానికి చెందినటువంటి వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళపైన మయన్మార్ వాళ్ళు వచ్చి దాడి చేస్తే ఒకవేళ వాళ్ళు కూడా సేమ్ కుకీ వర్సెస్ మైతేయి లాగా వీళ్ళు కూడా ఇంట్లోకి ఎంటర్ అయితే అక్కడ మణిపూర్లో పెద్ద ఎత్తున ఆందోళన ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. సో అక్కడ ఉన్నటువంటి సీఎం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇక్కడ సంఘటనలు అంటే పరిస్థితి అనేది చేజాటిపోతుంది, ఖచ్చితంగా కట్టుదిట్టమైనటువంటి చర్య తీసుకుంటేనే సో ఇలాంటి దాడి జరగకుండా ఉంటుంది, దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ చెప్పడం జరిగింది.